దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమా టైటిల్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్లో రెండు పెద్ద వివాదాలకు దారి తీశాయి. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రోటర్ పేరుతో నిర్వహించిన ఈ ఈవెంట్లో వారణాసి టైటిల్ను అట్టహాసంగా ప్రకటించారు. అయితే ఈ టైటిల్ తమదేనంటూ రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ అనే మరో నిర్మాణ సంస్థ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయడంతో టైటిల్ వివాదం మొదలైంది. తమ సంస్థ పేరు మీద వారణాసి టైటిల్ 2023 నుంచే రిజిస్టర్ అయి ఉందని, 2026 జూలై వరకు దాన్ని రెన్యువల్ కూడా చేసుకున్నామని, రాజమౌళి టీం స్పెల్లింగ్లో చిన్న మార్పుతో వారణాసి అని ప్రకటించినప్పటికీ ఉచ్చారణ ఒకటే కాబట్టి టైటిల్ హక్కులు తమకే చెందుతాయని ఫిర్యాదుదారు వాదిస్తున్నారు. ఈ విషయంలో రాజమౌళి, ఆయన కుమారుడు ఎస్ఎస్ కార్తికేయులు అదే నిర్మాతతో చర్చలు జరుపుతారా లేదా న్యాయపరమైన మార్గాన్ని అనుసరిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ టైటిల్ వివాదం ఒకవైపు ఉండగా, ఇదే ఈవెంట్లో రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలు మరింత పెద్ద దుమారాన్ని రేపాయి. వారణాసి గ్లిమ్స్ విడుదల సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తి ఆలస్యం కావడంతో భావోద్వేగానికి గురి అయిన రాజమౌళి తన తండ్రి, భార్య హనుమంతుడిపై పెట్టుకున్న నమ్మకాన్ని ఉద్దేశిస్తూ, నాకు దేవుళ్ళపై పెద్దగా నమ్మకం లేదు, మా నాన్న హనుమంతుడి వెనక ఉండి చూసుకుంటాడని చెప్పారు. ఇదేనా చూసుకునేది అంటూ అసహనం వ్యక్తం చేశారు. నాస్తికుడిగా తన భావాలను వ్యక్తం చేసినప్పటికీ పబ్లిక్ వేదికపై ఆంజనేయుడు ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని పలు హిందూ సంఘాలు, ముఖ్యంగా రాష్ట్రీయ వానరసేన, గౌరక్షక సంఘం వంటి సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందూ దేవతలను ఉద్దేశపూర్వకంగా అవమానించారనే ఆరోపణలతో సరూర్ నగర్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందాయి. దీనిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేయకపోయినా ఈ వివాదం ప్రస్తుతం సినిమా పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. ఈ రెండు వివాదాలు మహేష్ బాబు, రాజమౌళి లాంటి పెద్ద కాంబినేషన్లో సినిమా ప్రారంభంలోనే చెలరేగడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.